సమాజ్వాదీ పార్టీ ఐక్యంగా ఉందని, నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు వర్గపోరు రచ్చకెక్కిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసిన ఆయన ఈ మేరకు ప్రజలకు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. అఖిలేష్, శివపాల్ మధ్య రాజీ కుదర్చడంపై రాత్రి, ఉదయం వారిద్దరితో విస్తృత చర్చలు జరిపిన ఎస్పీ అధినేత లఖనౌలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల పదవుల నుంచి ఉద్వాసనకు గురైన శివపాల్ సహా ఆయన వర్గానికి చెందిన వారిని తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి అఖిలేష్దే తుది నిర్ణయమని ములాయం చెప్పారు. 2017 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించారు. తాను ముఖ్యమంత్రి పగ్గాల్ని చేపడతారన్న వార్తల్ని తోసిపుచ్చారు. ప్రతి విషయంలోకి అమర్ సింగ్ను లాగుతున్నారంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసిన ఎస్పీ అధినేత ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రామ్గోపాల్ యాదవ్ను పట్టించుకోబోమని తేల్చి చెప్పారు. అటు శివపాల్తో కలిసి ములాయం నిర్వహించిన మీడియా సమావేశానికి అఖిలేష్ హాజరు కాకపోవడంపై చర్చనీయాంశమైంది. एक है कार्यकर्ता, हमारे नेता एक हैं। मुझे अपने प्रदेश की जनता पर, देश की जनता पर पूरा विश्वास है। मेरे साथ हमेशा प्यार और सहयोग किया है। मुझे पूरा जनता पर विश्वास है कि पूरा सहयोग और हमारा सहयोग करेंगे। और अगर आपकी सरकार बनती है 2017 में, तो क्या अखिलेश यादव ही चीफ मिनिस्टर बनेंगे? हमारा बहुमत करिए और बहुमत हो जाएगा तब पूछिए किसको मांगना है। अभी तो हमें बहुमत करना है।